హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓజువాల్. దిస్ ఈస్ గణేష్. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి హ్యాపీ వినాయక చవితి. సో ఈ రోజు వినాయక చవితి సందర్భంగా మీ అందరికి గణపతి గాయత్రి మంత్రాన్ని చెప్పడం జరుగుతుంది. సో అందరూ ఈ మంత్రాన్ని ఏ పనైనా చేయబోయే ముందు ఈ మంత్రాన్ని జపించడం వల్ల అంతా శుభం జరుగుతుంది. ఇది మనం చెప్పడం కాదు, సాక్షాత్తు శివుడే చెప్పాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ వారు చేపట్టిన కార్యానికి ముందు ఈ మంత్రాన్ని జపించడం వల్ల శుభం జరుగుతుంది. అలాగే మొత్తం అందరి దేవతామూర్తుల గాయత్రి మంత్రాలతో ఒక వీడియో చేయాలనుకుంటున్నా. ఈ వీడియోకి 100 లైక్స్ కంప్లీట్ చేస్తే వెంటనే ఆ వీడియో అప్లోడ్ చేస్తా. మొదట మనం విఘ్నేశ్వరుడి గాయత్రి మంత్రాన్ని తెలుసుకుందాం. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తనోదంతిం ప్రచోదయాత్. ప్రతి ఒక్కరు ఈ మంత్రాన్ని మీరు ఏదైనా పని చేసే ముందు ఈ మంత్రాన్ని జపించుకోండి. సో ఇక మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వినాయకుడు సిద్ధి, బుద్ధి మరియు శ్రేయస్సుకు అధిపతి. ఈయన విజ్ఞాధిపతి. మనం ఏ పని చేపట్టినా దానికి ఎదురయ్యే అపజయాలను తొలగించి విజయవంతమయ్యేలా చేయడంలో గణపతి హస్తం ఉంటుంది. సంప్రదాయం ప్రకారం ఏ పని మొదలు పెట్టినా వినాయకుడికి తొలి పూజ చేయడం ఆనాటి నుండి ఆనవాయితీగా వస్తుంది. అసలు వినాయకుడు తొలి పూజ ఎందుకు అందుకుంటున్నాడు అనేది తెలుసుకుందాం. గజముఖం మరియు బాణపొట్టతో ఎలుక వాహనంగా గణేశుడు చిత్రీకరించబడ్డాడు. ఈయన జ్ఞానానికి మరియు విజ్ఞతకు అధిపతి. ఇంతకు ముందే తెలుసుకున్నాం. అపశకునాలన్నింటినీ తొలగిస్తాడు. గజముఖం అతని జ్ఞానానికి చిహ్నం. పెద్ద చెవులు ఆయన చెప్పే భక్తుల కష్టాలు వినడానికి సంకేతం. వినాయకుడికి సంబంధించిన విశేషాలు, అతని గొప్పతనం తెలియజేసే పురాణ కథలు అనేకం ప్రాచుర్యంలో ఉన్నాయి. వినాయకుడు జ్ఞానానికి అధిపతి ఎలా అయ్యాడో చెప్పే కథలు కూడా ఉన్నాయి. అతని జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన 6 జీవిత పాఠాల గురించి ఈ రోజు తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. నెంబర్ 1, మన బాధ్యతను ఎప్పుడు మనం మరవరాదు. శివుడు వినాయకుని శిరస్సును ఖండించడం, ఏనుగు తలకాయ తగిలించడం గురించి కథ తెలిసిందే. ఈ కథ ద్వారా మనకు కర్తవ్యం మరియు బాధ్యతలు అన్నిటికన్నా ముఖ్యమైనవి అని తెలుస్తుంది. వినాయకుడు తన తల్లి అప్పగించిన బాధ్యతను నెరవేర్చడానికి తన శిరస్సును త్యాగం చేశాడు. తన తండ్రితోనే యుద్ధం చేశాడు. నెంబర్ 2, పరిమితి వనరులను ఉత్తమంగా వినియోగించుకోవాలి. మనలో చాలా మంది ఎప్పుడు మనకు తక్కువైన వాటి గురించి ఆలోచిస్తూ బాధపడుతుంటారు. కానీ గణేశుడికి కార్తికేయుల మధ్య జరిగిన పందెం పరిమితులను, వనరులను ఎంత సమర్థవంతంగా వినియోగించుకోవాలో తెలియజేస్తుంది. ఈ కథ ప్రకారం వినాయకుడు కార్తికేయుల మధ్య వారి తల్లిదండ్రులు ముల్లోకాలను 3 సార్లు ఎవరైతే ముందు చుట్టి వస్తారో వారికి మొదట పెళ్లి చేస్తాం అని పోటీ పెడతారు. కార్తికేయుడు తన వాహనమైన నెమలిపై వెంటనే బయలుదేరాడు. వినాయకుడు సందేహంలో పడ్డాడు. తన చిట్టి ఎలుక సహాయంతో ఆ సవాలు స్వీకరించలేక తల్లిదండ్రుల చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి ముల్లోకాలను 3 సార్లు చుట్టిన ఫలితాన్ని పొందాడు. నెంబర్ 3, మంచి శ్రోతగా ఉండాలి. గణేశుని ఏనుగు చెవులు భక్తులు చెప్పే కష్టాలను వినడానికి చిహ్నం. ఒక పరిస్థితిని సమర్థవంతంగా చక్కబెట్టడానికి ముందుగా ఎదుటివారు చెప్పేది సక్రమంగా వినాలి. దీనివల్ల సమస్యను, అనుకూలతను అర్థం చేసుకుని సులభంగా, సమగ్రంగా విశ్లేషించి సరైన నిర్ణయాన్ని తీసుకునే వీలు ఉంటుంది. నెంబర్ 4, అధికారాన్ని అదుపులో పెట్టుకోవాలి. మనం చేసే ఉద్యోగ హోదాతో పాటు మనకు కొన్ని ప్రత్యేక అధికారాలు లభిస్తే వీటితో పాటు మనకు గర్వం పెరుగుతుంది. వినాయకుని తొండెం పైకి ముడుచుకుని ఉంటుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వాన్ని వినాయకుడి తొండెం చూసి నేర్చుకోవాలి. మన అధికారాన్ని అదుపులో పెట్టుకుని మంచికై వాటిని ఉపయోగించాలి. నెంబర్ 5, క్షమాగుణం అలవర్చుకోవాలి. ఒకనాడు వినాయకుడు ఒక విందుకు హాజరయ్యి అతిగా ఆరగించాడు. విందు నుండి తిరిగి వస్తున్న వినాయకుడిని పొట్టను చూసిన చంద్రుడు పక్కున నవ్వాడు. అంతటా వినాయకుడు చంద్రుణ్ణి అదృశ్యమైపోమని శాపమిచ్చాడు. అప్పుడు తన తప్పును తెలుసుకుని చంద్రుడు వినాయకుడిని క్షమాపణ కోరతాడు. శీఘ్రమే శాప విమోచన కలిగించాడు వినాయకుడు. ప్రతి నెల చంద్రుని కళ తగ్గుతూ వచ్చి ఒకరోజు పూర్తిగా అంతర్ధానం అవుతావని సెలవిచ్చాడు. క్షమాగుణం వినాయకుడిని చూసి మనం నేర్చుకోవాలి. నెంబర్ 6, వినయంతో మెలుగుతూ ఇతరులను గౌరవించాలి. దీనికి ఉత్తమ ఉదాహరణ వినాయకుని వాహనం. కొండంతటి వినాయకుడు చిన్న ఎలుకను ముల్లోకాల్లో సంచరిస్తాడు. దీన్ని బట్టి ఆయన చిన్న జీవిని అయినప్పటికీ ఎలుకను కూడా గౌరవించి మర్యాద ఇస్తాడు అని తెలుస్తుంది. ఇది మనందరం తప్పక అనుసరించాల్సిన లక్షణం. అలా అయితేనే మనం జీవితంలో మంచి స్థాయికి చేరుకోవచ్చు. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా. ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్కి సపోర్టివ్గా ఉండాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ మన వీడియో. మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.